హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్ని చూడబోతున్నామండి. మనం చూసినట్లయితే ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి దస్పల్లా హోటల్ నిర్మాణం గురించి అయితే పూర్తిగా సమాచారం అయితే ఇవ్వబోతున్నాను. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకోబోతున్నామండి. అంతకంటే ముందు ముఖ్యంగా మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో రికార్డులు క్రియేట్ చేస్తున్న దస్పల్లా హోటల్ నిర్మాణం, ఇది 100% కరెక్ట్గా మనం మున్ముందు ఈ వీడియో లోపలికి వెళ్ళే కొంది మనకైతే అర్థమవుతుందండి. ఈ పదం ఎందుకు వాడాము, రికార్డులు క్రియేట్ చేస్తుంది అనే పదం ఎందుకు వాడాము అనేది మున్ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే తెలుస్తుంది. మనం ఇక లేట్ చేయకుండా ఆ వివరాలను చూద్దామండి. ముఖ్యంగా మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దస్పల్లా హోటల్ నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2025 నవంబర్లో సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా ఇక్కడైతే వర్చువల్గా ఈ హోటల్ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగిందండి. ఇక అప్పటి నుంచి పనులైతే నాన్ స్టాప్గా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు. వీటన్నిటి గురించి మనం మున్ముందు ఇంకా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ నిర్మాణం జరిగేటువంటి ఈ హోటల్ యొక్క పూర్తి వివరాలను మనమైతే చూద్దాం. ఈ దస్పల్లా హోటల్ అనేది అమరావతిలో నిర్మాణం జరిగే దస్పల్లా హోటల్ అనేది 4 స్టార్ హోటల్ అండి. మొత్తం టోటల్ బడ్జెట్ గురించి కనుక మనం చూసినట్లయితే 163 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల వరకు అయితే ఈ హోటల్ నిర్మాణానికి ఖర్చు అవుతూ ఉంది. చూసినట్లయితే మొత్తం భవనం యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే G+17 2 బేస్మెంట్లు వస్తాయి. G+17 రూపంలో ఇక్కడైతే ఒక అధునాతనమైనటువంటి భవన నిర్మాణం జరుగుతుంది. మొత్తం 156 గెస్ట్ రూమ్స్ అయితే రాబోతున్నాయి. మొత్తం మనం చెప్పుకున్నాం కదా, 156 లగ్జరీ గదులైతే ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉందండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొత్తం ఇక్కడ 400 మందికి ఉపాధి అయితే దొరుకుతుంది ఈ హోటల్ నిర్మాణం జరగడం వలన. అయితే 2029 నాటికి ఈ హోటల్ నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి అని అయితే లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా 3 పెద్ద బ్యాంక్వెట్ హాల్స్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 3 బ్యాంక్వెట్ హాల్స్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్, జిమ్ము, స్పా, రెస్టారెంట్ కూడా నిర్మాణం జరుగుతూ ఉందండి. ఇక మనం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని మనం చాలా క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ అయితే చాలా చకచక జరుగుతూ ఉంది. ఇవన్నీ చూడొచ్చండి. మొత్తం అసలు ఇక్కడ ఎన్ని పైల్స్ వేశారో తెలుసా అండి. మనం చూడొచ్చు దూరంగా, అవన్నీ కూడా పైల్సే. 319 పైల్స్ అయితే ఈ హోటల్ నిర్మాణం కోసం ఆ భూమి లోపల వేయడం జరిగింది. అంటే ఎంత చకచకా జరిగిందంటే పని, మనం ఒక వారం నుంచి ఇంకొక వారం, ఈ వారం గ్యాప్లోనే అమరావతిలో మనం ప్రతిరోజు తిరుగుతూ ఉంటాం కదా, ఒక వారం ఇటువైపు గనక ఈ దస్పల్లా హోటల్ వైపు గనక వెళ్ళకపోతే ఆ హోటల్ నిర్మాణంలో గణనీయమైన మార్పులైతే మనం చూసామండి. ఇదంతా రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్. ఇక్కడ మనం ఏదైతే చెప్పామో రికార్డులు క్రియేట్ చేస్తుంది అని మనం చెప్పాం కదా, అది ఏంటంటే అది వివరంగా చెప్తాను. 14/7/2026, మరలా చెప్తున్నాను, 14/7/2026 ఈ డేట్లో ఒక్క రోజులోనే ఈ నిర్మాణంలో 900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని అయితే ఇక్కడ వేయడం జరిగింది. మరలా చెప్తున్నాను, 900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఒక్క రోజులోనే ఈ రాఫ్ట్ ఫౌండేషన్లో వేయడం జరిగింది. అంటే తన రికార్డు ఇది. ఇంత స్థాయిలో కాంక్రీట్ నిర్మాణం చేయడం అనేది ఒక రికార్డుగా వారైతే చెప్తూ ఉన్నారు. ఆ రికార్డుని తిరిగి మరలా వారే బ్రేక్ చేయడానికి ఈ రాఫ్ట్ ఫౌండేషన్లో సిద్ధమవుతున్నాము అని వారు చెప్పడం జరిగిందండి. ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం ఈ ఒక్క విషయంతోనే అర్థమైపోతుంది కదా, రికార్డు క్రియేట్ చేశారు అని. ఇక తర్వాత కార్మికుల విషయానికి వచ్చినట్లయితే ఏ భవన నిర్మాణమైనా ఏదైనా కానీ ఒక కన్స్ట్రక్షన్ కార్మికుల పైనే ఆధారపడి ఉంటుంది. కార్మికులు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత పనులు
వేగంగా జరుగుతాయి. ఇక్కడ మనం క్లియర్‌గా మాట్లాడుకోవాలంటే ఈ హోటల్ నిర్మాణంలో ఇప్పుడు ఒక 200 మంది కార్మికులైతే నిరంతరాయంగా షిఫ్టుల వారీగా పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ స్థాయిని దాటుకొని నిర్మాణం ప్రధానమైనటువంటి భవన నిర్మాణం వైపుకు వెళుతుందో ఇక అప్పుడు మరికొంతమంది మరొక 300 మందినైతే కార్మికులని పెంచబోతున్నాము. మొత్తం 500 మంది స్థాయికైతే ఇక్కడ కార్మికులని అతి తొందరలో దగ్గరగా చేయబోతున్నామని అక్కడ చెప్పడం జరిగిందండి. చాలామంది కార్మికులు ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఇవన్నీ చూసారండి, ఇవన్నీ డయాఫ్రమ్ వాల్ లాగా పైల్స్ అయితే వేయడం జరిగింది. ఇవి మనం ఫోన్లో చూస్తే చాలా చిన్నవిగా కనిపించొచ్చేమో, కానీ ఇదంతా కూడా చాలా పెద్ద పని ఈ పైల్స్ ఇవన్నీ వేయడం. ఈ దస్పల్లా హోటల్ నిర్మాణం అనేది రాజధాని అమరావతిలో శాఖమూరు దగ్గర నేలపాడు దగ్గర అయితే నిర్మాణం జరుగుతుందండి. 4 స్టార్ హోటల్. ఈ దస్పల్లా హోటల్ అనేది ఎటు చూసినా కానీ చాలా బెస్ట్ ఏరియాలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందుకు మనం ఈ మాట చెప్తున్నామంటే ఈ దస్పల్లా హోటల్కి ఒకవైపునేమో శాఖమూరు సెంట్రల్ పార్క్ నిర్మాణం జరుగుతుంది. అది చాలా పెద్ద ప్రాజెక్టు. అంతేకాకుండా మరొక వైపునేమో నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ కూడా నిర్మాణం జరిగింది. ఆల్రెడీ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపునేమో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. మరొక వైపు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కూడా చాలా శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. ఎటు చూసినా కానీ ఈ దస్పల్లా హోటల్ నిర్మాణం అనేది అమరావతిలో సెంటర్లో అయితే జరుగుతూ ఉంది. చాలా మంచి ఏరియాలో నిర్మాణం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పర్యాటకులతో కలకల్లాడబోతుందండి. ఇక ఇప్పుడు మనం ఇక్కడ సైట్ ఇంజనీర్ గారితో మనమైతే పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి ఇంజనీర్ గారి మాటల్లోనే ఇప్పుడైతే మనం విందామండి. చూడొచ్చు, ఇదంతా కూడా ఐరన్ వర్క్ ఏ విధంగా జరుగుతుందో చూసారా. ఇప్పుడు మనం ఇంజనీర్ గారితో మాట్లాడదాం. చెప్పండి సార్, రాజధాని అమరావతిలో దస్పల్లా హోటల్ నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర లేబర్ వచ్చేసి 200 మెంబర్స్ ఉన్నారు. డే నైట్ వర్క్ చేస్తున్నాము. మేము దస్పల్లా హోటల్ అనేది 2 బ్లాక్స్గా డివైడ్ చేస్తున్నాము. బ్లాక్ ఏ, బ్లాక్ బి 2 టైప్స్. దాంట్లో బ్లాక్ బి వచ్చేసి 3 ఫ్లోర్స్గా డివైడ్ చేసాము. కాంక్రీట్ బ్లాక్స్ అనేది. కాంక్రీట్ అనేది ఎస్టర్డే 4-1 క్యాష్ చేసాము. అరౌండ్ 900 MQ వరకు కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 7 days, నెక్స్ట్ 4-2, అదే 7 days తర్వాత మళ్ళీ 4-3 ప్లాన్ చేసాము. టోటల్ వచ్చేసి 3 ఫ్లోర్స్గా డివైడ్ చేసాము బి బ్లాక్ అనేది. మొత్తం దస్పల్లాకి వచ్చేసి టవర్ ఏరియా మాత్రం 191 ఫైల్స్ కంప్లీట్ చేసాము. మొత్తం ఫైల్స్ వచ్చి 1.2 ఉంటాయా. ఈ ప్రజెంట్ వచ్చేసి లేబర్ మా దగ్గర 200 మెంబర్స్ ఉన్నారు. ఈ ఫ్యూచర్లో 300 to 400 ఇంక్రీజ్ చేస్తాము. మొత్తం టోటల్ 500 మెంబర్స్ వస్తారు. డే నైట్ వర్క్ జరుగుతూ ఉంది. వర్క్ కూడా స్పీడప్ చేస్తాము. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో పనులు ఇంకెంత స్థాయిలో వేగంగా జరుగుతాయి అనేటువంటి పూర్తి వివరాలు ఇంజనీర్ గారు చెప్పడం మనం చూసాం కదండి. కార్మికులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారు. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో 5 స్టార్ హోటల్స్ కానివ్వండి, 4 స్టార్ హోటల్స్ కానివ్వండి, నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతుంది. మనకి ఇప్పటికీ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రాజధాని అమరావతిలో దస్పల్లా హోటల్ నిర్మాణం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నోవాటెల్ నిర్మాణం కూడా రాఫ్ట్ ఫౌండేషన్ స్థాయికి రావడం మనం చూసాం. అంతేకాకుండా మంజీరా హోటల్ నిర్మాణం, మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ డబుల్ ట్రీ ఆ హోటల్ నిర్మాణం కూడా మనం చూసామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ వచ్చేసి మొత్తం కూడా దస్పల్లా హోటల్ నిర్మాణం. ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో మనం చూడొచ్చు. రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్కు మొత్తానికి కూడా ఐరన్ వర్క్ అనేది చాలా ప్రధానమైనది. అందువలన ఈ ఐరన్ వర్క్, రాడ్ బెండింగ్ వర్క్ దగ్గర కార్మికులైతే చాలా ఎక్కువ మందే పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం దస్పల్లా హోటల్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అది చిన్న అప్డేట్ అయినా కానీ పెద్ద అప్డేట్ అయినా కానీ ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఉంటాయి. మనం అప్డేట్స్ ఎంత వేగంగా ఇస్తున్నామో పనులు కూడా అంతే వేగంగా, చాలా వేగంగా జరుగుతున్నాయని అర్థము. ఇది ఈ వీడియో గురించి వివరణ. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనం వీడియో చివరన మాత్రమే అడుగుతామండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని.